హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వర్ధన్. మీరు చూస్తున్నారు వర్ధన్ రైడర్ ఛానల్. సో ఈరోజు చూస్తున్నారు కదా, మొత్తం అవుట్ఫిట్ చూడండి ఎట్లుందో. పంచం మీద అయితే బీచ్లో వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం రైట్ నౌ అయితే కోవలం బీచ్లో అయితే ఉన్నాము. చూడొచ్చు కోవలం బీచ్. ఆ ముందు లైట్ హౌస్ కనిపిస్తుంది అక్కడ దూరంలో, కనిపిస్తుందా? ముందు మా వాడైతే నడుస్తుండే కానీ పంచ కట్టుకొని. సో ఇదైతే లాస్ట్ డే అనమాట కేరళలో మనకి. రేపు మార్నింగ్ అయితే మనకు ట్రైన్ ఉంది. సో ఫస్ట్లీ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఒక అమ్మమ్మ హాయ్ చెప్తుంది చూడండి. అమ్మమ్మ హాయ్ చెప్తుంది. అమ్మమ్మ హాయ్ చెప్పి మొత్తం కిస్సులు పెడుతుంది, ఫ్లయింగ్ కిస్సులు. మరి మనకు పెట్టిందో అక్కడ వెనకాల చగ్గులు పెట్టిందో తెలియదు. ఇక్కడ మొత్తం అదే స్విమ్మింగ్. పోలీసులు ఉన్నారు, లైఫ్ గార్డ్స్ ఉన్నారు. సో ఏమన్నా ప్రాబ్లం అయితే వెళ్ళి రెస్క్యూ చేసే టైంలో వాళ్ళు ఉంటారు. మొత్తం ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ, చూడొచ్చు. మంచిగా ఆ ఛత్రీల కింద సన్ స్క్రీన్ రాసుకొని పనుకున్నారు మంచిగా. ఎంతదే మొత్తం ఫారినర్సే చూడొచ్చు, మొత్తం ఫారినర్స్ ఉన్నారు. మమ్మల్ని అయితే డిఫరెంట్ చూస్తారు, ఎందుకంటే నార్మల్గా అయితే అందరూ బీచ్లకి స్విమ్మింగ్ అవుట్ఫిట్లా లేకపోతే మంచి డ్రెస్లలో వస్తారు. మేమైతే పంచలలో వచ్చాం కదా, సో కొంచెం డిఫరెంట్గా అయితే చూస్తారు అనమాట. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన కంఫర్ట్ మనం చూసుకుంటే బాగుంటుంది. చూడవచ్చు బీచ్. లైట్ హౌస్ దగ్గరికి పైకి అయితే పోతాం మనం ఇప్పుడు. ఒకసారి చూద్దాం పైన అలా ఉందో లేదో కూడా చూద్దాము మనము. ఇక్కడ మన పక్కకి రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వర్క్ చేసుకుంటారు మొత్తం. బాగుంది బీచ్ అయితే. సాయంత్రం పూట వస్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడైతే ఫుల్ ఎండ కొడుతుంది. మరి సన్ స్క్రీన్లు తెచ్చుకోండి. ఏమంటున్నా, సన్ స్క్రీన్లు తెచ్చుకొని పూసుకోండి, అప్పుడు కర్రెగా కాకుండా ఉంటారు. లేకపోతే ఇక నాలుగు కాకిలెక్కి అవుతారు మొత్తం కర్రెగా. సో గాయస్, ఇప్పుడు మనం పైకైతే వెళ్తున్నాము. నా ఫేస్ చూడండి మొత్తం ఎట్లయిందో, చెమట చెమట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు 12:30 వరకు క్లోజ్ అంట. మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారు, మళ్ళీ 5 వరకు ఉంటుంది. సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బీచ్ చెట్లు మొత్తం కోకోనట్ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు ఇట్లయితే వెళ్దాము. పైనుంచి వ్యూ కూడా చూపిస్తాను మీ అందరికీ, ఎట్లుంటుందో చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే వెళ్ళాలి ఇప్పుడు మనము. చెప్పులు ఇప్పేయాలరా. keep the footwear outside. సో చెప్పులు అయితే కింద పెట్టేసేయాలి ఇక్కడ. మార్బల్స్ అయితే కాలుతున్నాయి మొత్తం. వే టు లిఫ్ట్. ఇంకో మనకైతే ఇక్కడ మెట్లున్నాయి. సో ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఈ కిటికీ నుంచి చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో. మండే హాలిడే ఉంటుందంట. చూడొచ్చు లిఫ్ట్ రానికి టైం అయితే పడుతుంది మనకి, ఎందుకంటే పైనుంచి రావాలి కదా. మెట్లు ఎక్కేటోళ్ళు మెట్లు కూడా ఎక్కొచ్చు, మనకు టైం లేదు అనుకుంటే లిఫ్ట్ ఎక్కొచ్చు. ఇప్పుడు మనం లిఫ్ట్ అయితే ఎక్కినాము. చూడొచ్చు ఎంత మెల్ల తీసుకుపోతుందో. మొత్తం లిఫ్ట్ ఇది. ఒక 3 members అయితే కూర్చోవద్దు, నిల్చోవచ్చు అంతే. ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ కూడా ఉంది, ఆ నెంబర్ కాల్ చేయాలంట.
సో పైకి అయితే వచ్చేసినాం ఇప్పుడు మనము. చాలా మెల్లగా అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా మనకు పైకి మెట్లు ఉన్నాయి, మెట్లు అయితే ఎక్కుదాము. చూడొచ్చు అంతా మెట్లే. ఓన్లీ సెకండ్ ఫ్లోర్ వరకే మనకి లిఫ్ట్ ఉంది. ఇవ్వండి, ఇది ప్యానల్ రూమ్ ఉంటుంది. వీడికని ఇవన్నీ ఎక్కాలి మనము. సందిపోయి పట్టుకో. ఇట్లా ఎక్కాలి. అరే మమ్మీ. సో ఇప్పుడు మనం లైట్ హౌస్ పైన అయితే ఉన్నాము. దూరం నుంచి దూరంలో చూడొచ్చు హార్బర్ అయితే కనిపిస్తుంది మనకి, కేరళ హార్బర్. ఇదంతా వ్యూ మనకి, ఇదంతా వ్యూ పైనుంచి. చూడవచ్చు అందరు ఎట్లా కూర్చోరు మంచిగా చల్లగా. చూడండి ఇదంతా వ్యూ, కోవలం బీచ్ వ్యూ. చాలా టాప్లో అయితే ఉన్నాం మనము. హీట్ కూడా చాలా ఉంది ఇక్కడ. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు కానీ నో రిస్ట్రిక్టెడ్ అది. చూడండి ఇదంతా. మావాడైతే ఇక్కడ చల్లగా నిల్చుండు. సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సోలార్తో కరెంట్ జనరేట్ చేస్తారు ప్యానల్ రూమ్కి. దూరంగా చూడొచ్చు, ఎటు చూసినా సముద్రమే మొత్తం. గాలి అయితే మంచిగా చల్లగా వస్తుంది, గాలి మంచిగా నీట్గా ఉంది ఇక్కడ. వాట్స్ వెదర్, ఎండ మండింగ్స్, గాలి కమింగ్స్. గాలి అయితే మంచిగా చల్లగా వస్తుంది. అట్లనే పైనుంచి కూడా ఎండ చల్లగా కొడుతుంది, ఎండ కూడా. ఇక్కడ చూడవచ్చు ఒడ్డు, సముద్రం ఒడ్డు మంచిగా ఉంది. నైట్ పూట వస్తే ఇంకా బాగుంటుంది. నైట్ పూట వస్తే ఇంకా బాగుంటుంది. సో మాకైతే ఇద్దరికి కలిపి 50 రూపాయలు అయితే తీసుకున్నారు పైకి. ఇక్కడ చూడొచ్చు ఇంకా పైకి కూడా ఎక్కడానికి ఉంది. ఇక్కడ పైకి ఎక్కడానికి ఉంది కానీ అది మన నైట్ పూట బోట్స్ వెళ్ళేటప్పుడు లైట్ ఇస్తారు చూడండి, ఆ రూమ్ అది. సో అక్కడికి అలా అయితే లేదు. కిటికీలకి అయితే ఇట్లా కనిపిస్తుంది మంచిగా. సో ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే టైం అయిపోయిందని చెప్పారు. 12:30కి లాస్ట్ కదా, టైం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పారు. హైలైట్స్ అంటే ఏంటంటే జోబులో నుంచి టికెట్ గాలి ఎగిరిపోయింది. ఆయనకు అడిగినాము, అడిగితే టైం హోగా అవి చల్లే జావని అని చెప్పేసిండు. సో టైం అయితే అయిపోయింది ఇప్పుడు. కానీ ఈ కిటికీలలో నుంచి అయితే మంచి గాలి వస్తుంది. ఇక్కడ కూర్చోవచ్చు కూడా మంచి, ఇట్లా కూర్చోవచ్చు మంచిగా. కూర్చొని ఇక్కడ వ్యూ చూడవచ్చు. మంచిగా చల్లగా వస్తుంది గాలి. నైట్ అయితే ఇక్కడ మొత్తం 2 స్వెటర్లు వేసుకుని కూడా పనికిరాదేమో, అంత చల్లగా. ఇప్పుడైతే చల్లగా వస్తుందంటే ఇక తర్వాతకి ఇంకెంత చల్లగా వస్తుందో. సో మళ్ళీ ఇప్పుడు లిఫ్ట్ అయితే కిందికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మన నోటీస్ వేసి చూడండి. దీని గురించి ఎవరికైనా మనకు తెలుసు కింద కామెంట్స్లో అయితే కామెంట్స్ మెన్షన్ చేయండి. కిందికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. పైనుంచి వ్యూ అయితే మంచిగా ఉంది. ఆ గ్రిల్స్ ఒక్కటి పెద్దగా ఉన్నాయి, అవి కొంచెం చిన్నగా పెట్టుంటే మంచిగా అందరూ ఫోటోలు దిగుతుండే. ఇక మోడని తీట లెక్కలు చేస్తాను, ఫ్యాన్ లైట్లు బంద్ చేసుకుంటా. అవ్వండి బెల్లులు అయితే కొడుతుండు. అయిపోయింది నీ పని అయిపోయింది, నీ గుర్తు చెక్కెత్తారు ఈరోజు. సో ఇటు వరకే స్టాప్, మళ్ళీ ఇడికైనా దిగుకుంటూ పోవాలి మనం. చూడవచ్చు ఇడికైనా మళ్ళీ దిగాలి. కిందికైతే పోతున్నాము. అయ్యో కిందికి పోతుంటే ఇక్కడ ఒక
చిల్డ్రన్ పార్క్ అని ఉంది ఇక్కడ. అంత పెద్దగా ఏం లేవు. ఇంకా జారుడు బండలు, సీసా ఉంది, అంతే. ఈ గిమ్ కూడా ఉన్నాయి. ఇదే చిన్న పార్క్. ఈడ కింగ్ కాంగ్, ముందు జిరాఫీ, చెట్లు. ఇది పార్కు. కొన్ని లక్షలు పెట్టినా కూడా ఇలాంటి పార్క్ ఎక్కడ దొరకదు. ఇక్కడికి వస్తే ఈ పార్క్ ఎంజాయ్ చేసి పోండి పిల్లలు. ఏం చెప్తున్నా. A few moments later. ఇప్పుడు రైట్ నో అయితే మనం శంగముగం బీచ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ రియల్ లైఫ్ హెలికాప్టర్ అయితే ఉంది, ఒరిజినల్ది. చూడొచ్చు హెలికాప్టర్ ఎట్లుందో. MI-8 హెలికాప్టర్ అంట, మోడల్ ఇది. దాని రెక్కలు చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. చూడొచ్చు మొత్తం పెద్దగా. స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది. అండ్ అక్కడ వచ్చేసి ఒక బొమ్మ అవుతుంది అది. చూడొచ్చు ఇక్కడ ఒక బొమ్మ అవుతుంది. బొమ్మ ఎందుకు కట్టిరో అసలు రీజన్ ఏందో కూడా తెలియదు. ఎందుకంటే దీని గురించి ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జలకన్యలు అనుకుంటా నాకు తెలిసి. అదే జలకన్యలు మనకు వాటర్లు ఉంటాయి కదా, రియల్ లైఫ్లో కనిపించావు అనుకోండి, ఇలాంటి వాటిలోనే చూసుకోవాలి. కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక శిల్పంలా ఉంది. మనిషి మంచిగా పండుకొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నట్టు. ఇటు సైడ్ అయితే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఇంకా ఎక్కువేం ఓపెన్ చేయలేదు. అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం పండి ఒకసారి. స్టైల్ అయితే పెంచుకున్నాము, ఎందుకంటే మొత్తం ఎండ కళ్ళల్లో కొడుతుంది. అందుకోసమే కూలింగ్ గ్లాసెస్ అనేది పెట్టుకున్నా. సో ఇది చూడొచ్చు, ఇదే బీచ్. మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు మనకి ఎక్కువ. ఓన్లీ ఓల్డ్ కెఫే హౌస్ అని ఉంది, కోస్టల్ కిచెన్, రామేశ్వరం కిచెన్, ఇంతే. ఇంతకుమించి ఇక్కడ ఏమి ఉండవు మనకి. తిరువనంతపురం వస్తే మెయిన్ మనకు వచ్చేసి కోవలం బీచ్ ఒకటి మెయిన్. అండ్ వార్కల చూసిరుగా, వార్కల నార్త్ క్లిఫ్, అదంతా బాగుంటుంది. చూడండి ఇక్కడ కరెక్ట్ మెట్లు కూడా ఉండవు. నేను ఎప్పుడు 2018లో వచ్చిన, అప్పుడైతే నార్మలే ఉండే. సేమ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. డెవలప్మెంట్ ఇక్కడైతే ఏం లేదు, డెవలప్మెంట్, నో డెవలప్మెంట్ ఇయర్. సో గవర్నమెంట్ మంచి డిసిజన్ తీసుకొని దీన్ని కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లెక్క చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా కోవలం బీచ్ చూసారు కదా, అదైతే మనకి బ్లాక్ శాండ్ ఉంటుంది మొత్తం. ఇదైతే మొత్తం ఎర్రగా ఉంటుంది, ఎర్రమన్ను, రెడ్ సీ, దేవరా రెడ్ సీ. అట్లాంటిది మొత్తం రక్తం ఏం పడదు, రెడ్ కూడా కాదు. ఇక్కడ అంత సీన్ లేదు, ఓన్లీ మట్టి ఒకటే రెడ్ ఉంటుంది అన్నమాట, అంతే. చూడొచ్చు ఇదే మనకు సముద్రము. ఎంత వెనకాల పోతే అంత ముందుకు వస్తాయి మొత్తం వాటర్. ఈ సముద్రం లోతు ఎంత నాకేం తెలుసు, దిగుతా తెలుసు. నాకు ఈత రాదు, అందుకే నేను దిగట్లేదు. చూడొచ్చు ఎటు చూసినా మొత్తం సముద్రం. అక్కడ చూస్తుర్రా దూరంగా ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనకి. అదేం బ్రిడ్జ్ మనకు అంత ఐడియా లేదు. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదండి, నేకడైకి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, కెమెరాలో అయితే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నార్మల్గా చూస్తే అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఎట్లా ఎగిసి పడుతున్నాయి మొత్తం అలలు. డ్రైవర్కి వచ్చేటట్టు ఉన్నాయి, అట్లా పడుతున్నాయి. మొత్తం ముఖం మీద జిమ్ముతున్నాయి వాటర్ అయితే. ఇట్లా వస్తాయి కదా, గాలికి వాటర్ అయితే ముఖం మీద జిల్లుతున్నాయి అన్నమాట. ఈడైతే ఇప్పుడు కష్టం అసలు. ఈ ఎండకి ఎన్ని డిగ్రీస్ ఉందో చూపిస్తాను ఆగండి. అది కూడా 34 అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ ఎండ. సో ఒకసారి అక్కడ దాకా బీచ్ దాకా అయితే, మూల దాకా అయితే పోదాం ఒకసారి. మా వాడైతే మట్టితో ఆడుకుంటున్నాడు, చిన్న పొలం లెక్క కాబట్టి. వాళ్ళేమో ఏరుతుండే మట్టిలో నుంచి. బీచ్ అయితే ఇంతే. ఇక్కడ టూరిస్టులు కూడా ఎక్కువ ఉంటారు, ఫారినర్స్ కూడా ఎక్కువ రారు. మొత్తం ఖాళీ ఉంది బీచ్, నార్మల్. ఓకే, నైట్ పూట కోవలం బీచ్ ఖాళీ లేకపోతే వీటికైతే రావచ్చు, ఎందుకంటే ఇది మరీ అంత రష్ ఉండే ప్లేస్ అయితే కాదు. సో ఇక్కడికైతే రావచ్చు.
ఇంతే, ఇంకా ఈ బీచ్ గురించి చెప్పడానికి ఏం లేదు. చూడండి బీచ్. సో ఇంతే ఈ బీచ్ అయితే. ఒక్కరు అంతా గలీజ్ చేసారు చూడండి. ఇక బాటిల్స్లో మట్టి నింపి, ఇక పేపర్లు, ఇక డబ్బాలు, కవర్లు, చెప్పులు, ఏది పడుతుంది కింద వేసి మొత్తం నేచర్ని ఖరాబ్ చేస్తారు. సో మీరు ఎక్కడెక్కడైనా వెళ్తే మాత్రం అట్లయితే చేయకండి. డస్ట్బిన్స్ ఎక్కడైనా ఉంటాయి, ఏ స్టేట్లోనే ఉంటాయి, మంచిగా డస్ట్బిన్స్ ఉంటాయి, అందులో డస్ట్బిన్స్ అలా పడేయండి. ప్రకృతిని నాశనం చేయొద్దు. 2 బీచ్లు అయితే నచ్చినాయి కదా. నచ్చితే మాత్రం కింద కామెంట్స్ అయితే కామెంట్ లీవ్ చేసి వెళ్ళండి. ఒక లైక్ కూడా చేసుకోండి. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.